ఈరోజు మీకైతే నేను 2 బ్రషెస్ చూపెడతా సరే. సో ఇవే 2 బ్రషెస్ చూపెడతాను. ఏం చూపెట్టాను? డన్ చూపెడుతున్నాను. ఇలా ఉంటుంది. దీనికి చాలా సాఫ్ట్గా ఉంటుంది, మనకి తోనుకోవాలని ఉంటుంది. అండ్ ఇది డర్టీగా ఉంటే ఏమవుతుందో తెలుసా, దీంతో మనం ఎలా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ ఇది దీంట్లో పెట్టేసుకోవచ్చు. ఇది మళ్ళీ కంఫర్టబుల్గా ఉంటుంది. మళ్ళీ వెనకాల టంగ్ క్లీనర్ ఉంటుంది. మనం మళ్ళీ ఎక్కడికైనా ఇది ఇట్లా పెట్టుకొని వెనక్కి దానికి దీన్ని ఇలా పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ అంతా హ్యాంగ్ చేసుకోవచ్చు. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. దేంట్లోనే పడుతుంది. ఇది మా జేబులో కూడా పడుతుంది. ఇది మా అన్న బ్రష్. ఇంకా నా బ్రష్ ఏంటో చూపెట్టాలా? సో ఇదైతే నా బ్రష్. ఇది క్లోజ్ చేస్తే ఇలా కనపడుతుంది కదా మీకు. ఓపెన్ చేసి ఎంత అందంగా ఉంటుందో చూప. ఇది బయట నుంచి చూస్తే ఇలా కనపడుతుంది, కానీ ఓపెన్ చేస్తే మాత్రం ఇలా ఉంటుంది. చాలా బాగుంది. అండ్ దీన్ని స్టాండ్ కూడా చేయొచ్చు. ఎలానో తెలుసా? చూడండి. ఇది బయట చూస్తే ఇలా కనపడుతుంది, లోపల చూస్తారా ఇలా ఉంటుంది. మళ్ళీ ఇది స్టాండ్ కూడా అవుతుంది. ఎలా ఇది ఇలా స్టాండ్ అవుతుంది. దీనికి ఇట్లా ఎలాస్టిక్ లాగా ఇట్లా అతుకుంటుంది అనుకుంటున్నారు కదా, కాదు. ఇది చాలా రఫ్ది. ఇది స్టిక్కీగా ఉండదు, గట్టిగా ఉంటుంది. దానికోసం ఇట్లా మంచిగా కూడా క్యారీ చేసుకోవచ్చు అనుకుంటుండ్రు. ఓన్లీ బ్యాగ్లోనే పడుతుంది, కాదు లంచ్ బ్యాగ్లో కూడా పడుతుంది. ఈవెన్ ఇది పాకెట్లో కూడా పడుతుంది. మళ్ళీ ఇది ఓన్లీ ఫర్ 50 రూపీస్కే ఇది వస్తుంది. ఇది ఎలాంటి చిన్నపిల్లలైనా చాలా బాగా కంఫర్ట్గా యూజ్ చేస్తారు, మళ్ళీ అలా చేయకుండా. దీనికే మీకు టిప్ చెప్తాను, నేను మర్చిపోయా. దీంట్లో మనం పెన్సిల్స్ కూడా పెట్టుకోవచ్చు. ఒక పెన్సిల్ పడుతుంది అనుకుంటా. దీంట్లో అయితే పెన్సిల్స్ పెట్టచ్చు. చూపెడతా నాకండి. సో ఇంకైతే పడుతుంది, సౌండ్ వస్తుంది కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.